నేను కొత్తగా నాటిన ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగా సెటిల్ అయ్యాయి. చక్కగా పూలు కూడా విచ్చుకుంటున్నాయండి. ఈ మందారం అయితే మాత్రం చాలా టైం పడుతుంది. ఇవి డిసెంబరాలు. ఇంకా అక్టోబర్, నవంబర్ మంత్ రాకుండానే సెప్టెంబర్‌లోనే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది దీనికి. ఈ మందారాలైతే చాలా బావుంటాయండి. ఎవరో గీతలు గీసినట్టుగా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో, అన్నీ బాగా సెటిల్ అయ్యాయి. చక్కగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. అయితే నేను ఇప్పుడు శంఖం మొక్కలైతే పెట్టాను దీంట్లో. అంటే నేను ఈ ఐరన్‌ది ఇలా షేప్ చేయించిన తర్వాత ముద్ద పూలు పూస్తదనుకున్నాను. కానీ ఇవి ఈ కలర్‌లో వచ్చాయి. అదే రేఖ పూలొచ్చాయి. అయినా కూడా అందంగానే ఉంటాయి కదండీ పూలు. సో, ఏంటంటే కనకాంబరాలు, మందారాలు ఇవి నెమ్మదిగా విచ్చుకోవడం స్టార్ట్ అయినాయి. అయితే ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ సండే చాలా మొక్కలు తీసుకున్నాను గులాబీ మొక్కలు. ఇవి ఈ మొక్కలన్నింటిని ఏంటంటే తీసుకున్న నర్సరీ దగ్గరే ప్లాంటేషన్ చేయించానన్నమాట వీటిని. అక్కడే ఈ పాట్స్ తీసుకొని, ఈ సాయిల్ కూడా ఫిల్ చేయించి అన్నీ అక్కడే చేశాను. అయితే మా అత్తయ్య గారు బాగా ఏజ్డ్ మాట ఆవిడ. కానీ మొక్కలంటే చాలా ఇష్టం ఆవిడకి. ఆవిడ పైకి రాలేరు. అలా అని బయట ఉన్న గార్డెన్‌ని రోజు చూడలేకపోతున్నారు. అందుకని ఆవిడేంటంటే పువ్వులేం కనిపించట్లేదు, పూల మొక్కలేం వేయలేదు అలా అంటున్నారన్నమాట. సో, అందుకని ఆవిడకి కనిపించేలా వాల్ మీద పెడదామని ఈ రోజెస్ తీసుకున్నానన్నమాట. అదే ఈ రోజ్ ప్లాంట్స్. పర్టిక్యులర్‌గా ఆవిడ కోసమే మాట ఇవన్నీ తీసుకున్నాను. ఇలా వాల్ మీద పెడదామని. అయితే నాకున్న అంటే ఇప్పుడు కొంచెం టైంని ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను దీనికి. మళ్ళీ ఈ సాయిల్‌ని పెద్ద బస్తా మోసుకొచ్చి, మళ్ళీ అదంతా మిక్స్ చేసి వేయడానికి నాకు టైం అస్సలు అవ్వట్లేదు. సో, దానివల్ల నాకు చాలా లేట్ అయిపోతుందని చెప్పి, ఇంకా లాస్ట్ సండే ఏంటంటే అలా వెళ్ళాను. వెళ్ళినప్పుడైతే క్లైమేట్ చాలా బాగుందండి. వెదర్ కూల్‌గా ఉందనుకున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత అయితే మాత్రం మామూలు ఎండ కాదు. ఆయన అలా ఎండలోనే ఇవన్నీ చాలా బాగా సెట్ చేశారు. పాట్స్ పై వరకు కూడా సాయిల్ ఏసారన్నమాట. అంటే వాటర్ ఏసిన తర్వాత దిగిపోద్ది గదండీ! సో, అందుకని నేను పై వరకు పెడుతున్నానని అన్నారు. సో, అలా ఏంటంటే వైట్, డార్క్ రెడ్, తర్వాత బిస్కెట్ కలరు, వైలెట్. వైలెట్ అంటే లైట్ వైలెట్ కలర్‌లో ఉన్నాయండి రోజెస్ అవి. ఆ తర్వాత నార్మల్ రెడ్ ఫ్లవర్స్. ఒక 4 ఏమో చామంతులు. అవి నాకెందుకో పువ్వులతో ఉన్న మొక్కలను తెచ్చుకోవాలనిపించదండి. ఏదో డెకరేషన్‌కి తెచ్చుకున్నట్టు ఉంటది. అవేంటంటే మన దగ్గర పెరిగి, ఆ తర్వాత అదే కలర్ వస్తది. ఏ కలర్ పూస్తదని దానికోసం అలా వెయిట్ చేయడం. అదంతా చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, నేనేంటంటే అలా చిన్న ప్లాంట్సే తెచ్చుకున్నాను. అంటే ఇవి కొత్తగా వచ్చాయని చెప్పారు. లాస్ట్ టైమ్ కూడా అలా ఫ్లవర్స్ లేనివే తెచ్చుకున్నాను నేను. అలా అన్నీ ఆయనే పాపం ప్లాంటింగ్ చేసేసారు అన్నీ. సో, బాగా పెద్దవి కాదు, బాగా చిన్నగా కాకుండా అలా మీడియంగా ఉన్న పాట్స్‌నైతే తీసుకున్నాను. అవి వాటి కింద ప్లేట్స్ ఏం చాలా రీజనబుల్‌గా ఇస్తారన్నీ. సో, ఆయనే చాలా నీట్‌గా అరేంజ్ చేసేసారు. అలా అరేంజ్ చేసినవన్నీ తెచ్చుకొని ఇంక ఇంటి దగ్గర నేను ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవచ్చన్నట్టు ఆయనతోటే చేయించానన్నమాట. ఇందులో ఏంటంటే రెడ్ సాయిల్, తర్వాత ఇది మన పేడ, గేదె పేడ, ఆవు పేడ ఉంటే వాటితో మిక్స్ చేసి చిన్న సాయిల్ మాట ఇది. నేనైతే కొంచెం ఇంటి దగ్గర కలిపేటప్పుడైతే శాండ్ గూడా మిక్స్ చేస్తాను. కానీ ఇక్కడ అలా అవ్వలేదు. సో, ఫైనల్‌గా ఇవన్నింటిని ఇంటికి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే వెంటనే నేను వాల్ మీద పెట్టలేదండి. ఒక 2 డేస్ ఉంచిన తర్వాత పెడదామని చెప్పి వాటిని కిందే కొంచెం ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నాను. ఈయన దగ్గర ఫ్లవర్స్ బా పూస్తాయి ఏ మొక్కలైనా. సో, నాకు కొంచెం డిస్టెన్స్ ఉన్నా కూడా అక్కడికెళ్ళే తెచ్చుకుంటున్నాను. ఎన్ని తిట్టినా, ఏం చేసినా ఇంకంతే. మార్పు రాదండి ఇంక నాకు.
అలా తీసుకొచ్చి పెడతానే ఉన్నాను. ఇంక దీంతో లాస్ట్ అంటా ఉంటాను నేను ప్రతి మొక్కకి. అయినా మళ్ళీ అలానే తీసుకొచ్చి పెట్టడం. సో, వీటన్నింటిని ఆయన నీట్‌గా ఫిల్ చేసేసారు. ఇంత సాయిల్ మోసుకురావడం అంటే చాలా కష్టమైపోద్ది గదండీ నాకు. అందుకనేంటంటే ఆయనే అన్ని ప్లాంట్స్‌ని చామంతులైతే మాత్రం ఒక పాట్‌లో 2, 2 పెట్టమన్నాను నేను. అంటే చిన్నగానే ఉన్నాయి కదా ప్లాంట్స్ అని. అంటే మళ్ళీ అయి క్యారీ చేయడం కష్టం కదండీ అన్ని కుండీలు తీసుకుంటే. సో, ఇవి మాత్రమే 2, 2 పెట్టించాను. రిమైనింగ్ అన్నీ సింగిల్‌గానే ఆయన అన్ని మొక్కల్ని పెట్టారు. టాప్ లేచిపోయేలా ఉందండి ఎండ. ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీటిని ఇలా పెట్టాను. ఆ తర్వాత ఒక 2 డేస్ ఉంచి కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు వాల్ మీదకి షిఫ్ట్ చేశాను వీటిని. సో, అలా వాల్ మీద పెట్టిన తర్వాత ఏంటంటే ఆవిడకి విజిబుల్‌గా ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి గదండీ! అందుకని. సో, అలా పెట్టానన్నమాట ఇవన్నీ. ఇవి నా గార్డెన్‌లోకొచ్చిన న్యూ ప్లాంట్స్. ఎన్ని ప్లాంట్స్ ఉన్నా మందారాలు, ఈ గులాబీలు ఎవర్ గ్రీన్. సో, దీని అప్డేట్ త్వరలోనే ఇస్తాను మీకు.